నేనైతే గ్రెనారో మైక్రోఫోన్ అయితే పర్చేజ్ చేయడం అయితే జరిగిందండి. ఇదే గ్రెనారో మైక్రోఫోన్. ఇదైతే చాలా బాగుంటుంది, వైర్లెస్ మైక్రోఫోను. ఇది మొబైల్కి అవైలబుల్ ఉంది, వేరే కెమెరాలకు దానికి దీనికి అవైలబుల్లో ఉంది. కాకపోతే ఇది మొబైల్ ఫోన్కి తీసుకున్నాను నేనైతే. మొబైల్ ఫోన్కి మనకైతే ఒక రిసీవర్ వస్తుంది, 2 మైక్రోఫోన్లు వస్తాయి. చాలా అద్భుతంగా అయితే ఉందండి. నీకు ఫిజికల్గా అయితే మీకైతే చూపించడానికి ట్రై చేస్తానండి. చాలా బాగుంది అసలు. దీంట్లో ఫీచర్స్ కూడా బాగున్నాయి. వాయిస్ బయట శబ్దాలు ఎక్కువ వస్తున్నా కానీ ఇదైతే దీంట్లో మోడ్స్ ఉంటాయి. ఆ మోడ్స్ పెట్టుకుంటే మనకైతే వేరే డిస్టర్బెన్స్ ఏముండదు. బ్యాటరీ లైఫ్ కూడా బాగుంది. ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయండి. ఇదైతే మనమైతే సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటుందంట మా ఫ్రెండ్ చెప్పిండు. సౌండ్ క్వాలిటీ కూడా చూద్దాము. దీని ప్రైస్ వచ్చేసి చాలా ఎక్కువే పడ్డదండి. ఇది నాకు అమెజాన్లో తీసుకున్నాను నేను. అమెజాన్లో అవైలబుల్లో ఉంది. ఒక 2000 రూపాయలు పెడితే మనకైతే అమెజాన్లో దొరుకుతుంది. ఇది మైక్రోఫోన్ బిగినర్. ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఛానల్ ఎవరైనా స్టార్ట్ చేసిన వాళ్ళకైతే ఇది ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మనకి ఎక్కడ పోయినా సరే మనకు వేరే వేరే శబ్దాలు వస్తుంటాయి, వాయిస్ ఎక్కువ వస్తుంటుంది, మనం మాట్లాడినా కానీ వినబడదు. ఈ మైక్రోఫోన్లో మనకైతే ఒక 3 మోడ్స్ ఉంటాయి. ఆ మోడ్లో మనకైతే సెట్ చేసుకుంటే చాలా ప్రశాంతంగా అయితే మనమైతే మాట్లాడవచ్చు. చాలా బాగుంటుంది. మన వాయిస్ కూడా చాలా బాగా వస్తుంది అంటే మా ఫ్రెండ్ చెప్పిండు. నేను కూడా మీరు కూడా వింటారు. లాస్ట్ నేను చెప్తా ఎలా ఉంది ఏంది అనేది. అది కూడా టెస్ట్ చేద్దాం, మనం వాయిస్ టెస్ట్ చేద్దాం. చూడొచ్చు. మనకైతే ఫిజికల్ అయితే గ్రెనారో మైక్రోఫోన్ అయితే మనమైతే అన్బాక్సింగ్ అయితే చేసేస్తున్నామండి. ఫస్ట్ ఓపెన్ చేయండి. మనకైతే ఈ మైక్రోఫోన్ వచ్చేసి మనకైతే ఇలా బాక్స్ అయితే ఉంటుందండి. ఇక్కడ చూస్తున్న విధంగా అయితే మనకైతే ఇది మెయిన్ బాక్స్ తర్వాత మనకైతే ఇక్కడ ఇందులో ఒక కేబుల్ అయితే వస్తుందండి. కేబుల్ మనకైతే ఛార్జ్ చేసుకోవడానికి, కొన్ని ఛార్జ్ చేయడానికి మనకైతే ఒక కేబుల్ వస్తుందండి. ఇక్కడ చూసుకునే విధంగా అయితే మనకైతే సి టైప్ వస్తుందండి కేబుల్. 2 కేబుల్స్ అయితే వస్తాయండి. మనకైతే మైక్రోఫోన్కు రిసీవర్కు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇదైతే ఇలా ఉంది కేబుల్. ఈ విధంగా ఇక్కడ మనకైతే ఒక యూజర్ మాన్యువల్ ఉంటుంది. ఇది యూజర్ మాన్యువల్. ఏం తెలియకుండా కానీ యూజర్ మాన్యువల్ చదువుకుంటే మనకైతే ఇది ఎలా ఆపరేట్ చేయాలంటే మనకు తెలిసిపోతుందండి. ఇక్కడ చూసుకోవచ్చు. మనకైతే ఒక వారంటీ కార్డు కూడా ఇచ్చారు. మనం వారంటీ కార్డు ఇంతే అండి. దీంట్లో కంటెంట్ అయితే మైక్ అయితే ఇదేనండి. మనకైతే బాక్స్ టైప్లో వస్తుంది. బాక్స్ టైప్లో సేమ్ ఇయర్ బడ్స్ ఎట్లా వస్తాయో అట్లా వస్తుంది. మనకు 2 రిసీవర్లు, 2 మైక్రోఫోన్లు ఉంటాయి, ఒక రిసీవర్ ఉంటుంది. ఇది మొబైల్, ఈ రిసీవరు ఇది మొబైల్కి అటాచ్ చేయాలి. ఇది చేసిన తర్వాత మనకు ఇవేమో మైక్రోఫోన్స్ అండి. ఇద్దరికి వస్తాయి, అంటే రెండు వస్తాయి. 2 వ్యక్తులు అయితే మాట్లాడవచ్చు. మనకైతే దీని క్వాలిటీ అంటే దీంట్లో ఛార్జింగ్ ఎంత అవుతుంది ఏందనేది మనకైతే ఇండికేషన్ అయితే ఇస్తుంది. 84% అయితే ఈ బ్యాటరీ ఉంది. మనకు ఎక్కడ వెళ్ళినా కానీ క్యారీ చేయడానికి కానీ ఏదైనా సరే మనకైతే ఈజీగా ఉంది. అసలు ఈజీ వేలో ఉంది. మనకైతే గ్రెనారో బ్రాండ్ అంటే ఇట్లా కనబడి మనకైతే 84% అంటే మనకి ఇట్లా చూపిస్తుంది. చూడవచ్చు. మనకైతే చాలా బిల్ క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందండి. ఇక్కడ మనకు సి పిన్ ఛార్జర్ పెట్టుకోవడానికి మనకి ఇక్కడ ఇచ్చిన విధంగా ఈ కేబుల్ నుండి మనమైతే మన తన ఉన్న ఛార్జర్ తోటి మనకైతే సి పిన్ కనెక్ట్ చేసుకొని మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు. చూడొచ్చండి. మనకైతే ఇలా ఉంది ఆడియో మైక్. ఇది నేను ఛార్జింగ్ పెట్టాను, ఛార్జింగ్ లేకుంటే ఛార్జింగ్ పెట్టాను. ఇప్పుడైతే మనమైతే క్వాలిటీ అయితే చెక్ చేద్దామండి. ఇప్పుడు అయితే మాన్యువల్గా అయితే నడుస్తుంది. ఇప్పుడు నేను మైక్రోఫోన్ అటాచ్ చేస్తానండి. ఇప్పుడైతే నేనైతే మైక్ అయితే పెట్టుకుంటున్నానండి. ఎలా ఉంది ఏందనేది ఆన్లో చేసుకున్నాను. నాకైతే ఇప్పుడైతే మాన్యువల్గా నడుస్తుంది. ఏమంత డిస్టర్బెన్స్ లేదు, నాకు మాన్యువల్గా నడుస్తుంది. కాబట్టి మనకైతే ఇక్కడ
క్లిప్ కూడా ఉంటుందండి. మనకు ఎక్కడైనా సరే మనం జంప్ చేసినా కానీ ఏదైనా సరే మనకైతే ఊడిపోదు. మనకైతే మ్యాగ్నెట్ టైప్ కూడా ఉంది. మ్యాగ్నెట్ ఇప్పుడు మనం లోపల పెట్టుకొని మనకైతే ఇట్లా అటాచ్ చేసుకోవచ్చు. మ్యాగ్నెట్ టైప్ ఉంది, మనకైతే క్లిప్ టైప్ ఉంది, మ్యాగ్నెట్ టైప్ ఉంది. రెండు విధాలుగా అయితే మనకైతే యూజ్ అవుతుంది. చాలా సూపర్ అని చెప్పుకోవచ్చు. మన లో బడ్జెట్లో ఎంతో అద్భుతంగా అయితే ఉంది. మనకైతే చూడొచ్చు. ఇంకో మ్యాగ్నెట్ కూడా చాలా పవర్ఫుల్ ఉంది. ఇక్కడ చూడొచ్చు, చాలా అద్భుతంగా అయితే ఉందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకురావడానికి అయితే ట్రై చేస్తానండి.